సంబంధించి భృంగరాజ్ని కేశరాజ్ అంటారు. అంటే హెయిర్కి సంబంధించిన ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయడానికి భృంగరాజ్ అనేది చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది. అయితే ఈ భృంగరాజ్ని ఎలా వాడాలి? భృంగరాజ్ని మనం ఇంటర్నల్గా వాడాలి అండ్ ఎక్స్టర్నల్గా కూడా వాడాలి. ఇంటర్నల్గా అయితే నార్మల్గా భృంగరాజ్ పౌడర్ ఒక 100 గ్రామ్స్ అండ్ త్రిఫలా పౌడర్ ఒక 100 గ్రామ్స్, పటిక బెల్లము 200 గ్రామ్స్ తీసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకొని ఎవ్రీడే ఈ పౌడర్ని పాలల్లో కానీ లేదంటే నార్మల్ వాటర్లో కానీ కలిపి తాగుతూ ఉన్నట్టయితే రెగ్యులర్గా ఒక 40 డేస్ మీరు తాగినట్టయితే మనకి హెయిర్కి సంబంధించినటువంటి పోషకాలు అందడమే కాకుండా కంటికి సంబంధించినటువంటి పోషకాలు కూడా బాగా ఉంటాయి. కాబట్టి హెయిర్ దట్టంగా స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా కంటి చూపు కూడా చాలా వరకు మెరుగవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి భృంగరాజ్ని ఎక్స్టర్నల్గా ఎలా వాడాలి? నార్మల్గా మన సౌత్ సైడు ఇప్పుడు వర్షాకాలము ఈ టైంలో వరి పొలాలలో ఈ గుంటగలగర ఆకు అనేది ఎక్కువగా దొరుకుతుంది. గుంటగలగరని మనము ఎక్స్టర్నల్గా ఆయిల్ లాగా ప్రిపేర్ చేసుకొని వాడచ్చు. లేదు నార్మల్గా గుంటగలగరని పచ్చడిలాగా కూడా ఇంటర్నల్గా తీసుకోవచ్చు. మూడోది వచ్చేసి అసలు మీకు గుంటగలగరనే దొరకదు, మీరు ఎక్కడో సిటీస్లో ఉన్నారు దొరకట్లేదు అనుకుంటే షాప్స్లో మనకి గుంటగలగర పౌడర్ దొరుకుతుంది. సో ఆ గుంటగలగర పౌడర్ని నార్మల్గా మనం ఆ పౌడర్తో కూడా ఆయిల్ చేసుకోవచ్చు. ఎలా అంటే నార్మల్గా ఒక 200 ml కోకోనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఈ గుంటగలగర పౌడర్ వేసి ఒక 20 మినిట్స్ స్లోగా బాయిల్ అయ్యేటట్టు కుక్ చేయాలి. ఆ తర్వాత 20 మినిట్స్ తర్వాత దాన్ని పక్కన పెట్టి ఒక 6 అవర్స్ తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో వడపోసి పెట్టుకొని రెగ్యులర్గా దాన్ని హెయిర్కి అప్లై చేస్తూ ఉంటే మనకి హెయిర్ అనేది అస్సలు ఊడదు అండ్ హెయిర్ ఫాలికల్స్ నుండి కొత్త కొత్త హెయిర్ కూడా మళ్ళీ తిరిగి మొలుస్తుంది. నార్మల్గా తలకి హెయిర్ పెట్టుకోవడం వల్ల హెయిర్కి మంచిది అండ్ స్కాల్ప్కి కూడా మంచిది అండ్ కంటికి కూడా మంచిది. చాలామంది ఈ మధ్య పిల్లలు అస్సలు హెయిర్ ఆయిల్ పెట్టుకోవట్లేదు, కానీ రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ని తలకి పెట్టుకోవడం వల్ల కళ్ళు చల్లబడమే కాకుండా కళ్ళలో మంటలు, డ్రైనెస్, కళ్ళు పొడిబారినట్టుగా ఉండడము ఇవన్నీ కూడా ఉండకుండా ఉంటాయి అండ్ వెంట్రుకలు కూడా చాలా దట్టంగా ఉంటాయి. ఒకప్పుడు హెయిర్ అసలు ఆయిల్ లేకుండా తల అనేది ఎవరు ఉంచుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు కనీసం వారానికి ఒకసారి కూడా హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకోకపోవడమే మనం చాలా మందిలో చూస్తున్నాం. ఒకవేళ హెయిర్ పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, అంత స్టిక్కీగా ఉంటుంది, లుక్ బాగుండదు అనుకుంటే కనీసం పడుకునేటప్పుడు వారంలో ఒక 2-3 సార్లన్నా హెయిర్కి మంచిగా ఇలాంటి ఆయిల్ని అప్లై చేసి ఆ తర్వాత న్యాచురల్ షాంపూ అంటే మనం ఇంతకుముందు వాడే అటువంటి కుంకుడుకాయ, సీకాకాయ ఇలాంటి వాటిని పౌడర్ చేసుకొని వాటిని వాటర్లో కలిపి దాంతో వాష్ చేసుకుంటూ ఉన్నట్టయితే మీకు హెయిర్ అనేది అస్సలు ఊడదు అండ్ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.